నిజం నీడలో న్యూస్. వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జగంపేట మీడియా మిత్రులకు నమస్కారం. భారత డిజిటల్ పితామహుడు, భారతదేశ అభివృద్ధి దార్శనికుడు, భారతరత్న, భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ చిరస్మరణీయులు మరోతి శివ గణేష్. భారతరత్న, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా జగంపేట నియోజకవర్గం జగంపేట పట్టణంలో గల అంబేద్కర్ నగర్ నందు గల రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను పూలమాలతో అలంకరించి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జగంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివ గణేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ భారతదేశ డిజిటల్ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాకినాడ పట్టణానికి చెందిన తెలుగువాడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, సైంటిస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ స్వర్గీయ శ్రీ మల్లిపూడి శ్రీరామ సంజీవిరావు సహకారంతో భారతదేశంలో డిజిటల్ యుగానికి బాటలు వేశారు శ్రీ రాజీవ్ గాంధీ అని శివ గణేష్ అన్నారు. ప్రపంచ వివిధ దేశాల నుండి వేతన రూపంలో చైనా తర్వాత అతిపెద్ద రెండవ దేశంగా భారతీయులు 8 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి తెస్తున్నారు. అంటే దానికి కారకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో అమలు చేసిన సంస్కరణలని శివ గణేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నక్కా సత్యనారాయణ, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నక్కిరెడ్డి విష్ణు చక్రరావు, కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జోడా చైతన్య కుమార్, గండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేదూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నీ ఫోన్ చక్కమే నీ ఫోన్ నీ ఫోన్ అన్నది వీడియో గొప్పతనం అయితే తీసిన తర్వాత వీడియో ఉండలేదు. ఎందుకంటే నేను మరోతి శివ గణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఎంఎం పల్లవరాజు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. అయితే నేడు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణంలో శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి పూలమాలలు అలంకరించి వారి వర్ధంతిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి ఎంతో సేవ చేశారు. భారతదేశానికి గర్వించదగిన నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్స్ చట్టంలో ఆ చట్టం 1955లో నిర్మాణం చేసినప్పటికీ 1976లో దాన్ని మరింత బలోపేతం